స్టూడెంట్స్ మీద ఈజీ చేసేసారు. థ్యాంక్ యూ సార్ ఫర్ ఎవ్రీ సార్. నెక్స్ట్ చెప్పాలంటే మనం ఎప్పుడు ఏదైనా దాని మీద సక్సెస్ రావాలి అంటే హార్డ్ వర్క్ చేస్తాం. హార్డ్ వర్క్తో పాటు కాన్ఫిడెన్స్ ఉంటే కంపల్సరీ మనకి సక్సెస్ అనేది గెటన్ అవుతుంది. సో కంపల్సరీ హార్డ్ వర్క్తో కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ సార్స్ అంటే తెలుగు నుండి సోషల్ వర్క్కి మాకు అందరూ పర్ఫెక్ట్గా చెప్పారు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరూ ఈక్వల్గా చెప్పారు. ఈవినింగ్ క్లాసెస్ అంటూ సండే క్లాసెస్ అంటూ మొత్తం మాతోనే టైం స్పెండ్ చేశారు. వాళ్ళ యొక్క వర్క్స్ అన్ని వదిలేసి మా కోసం వాళ్ళ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేశారు. సార్ వెరీ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. రవీంద్ర సార్ హాస్టల్లో ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేశారు. నాకు ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సార్ మేడం చాలా కేర్ తీసుకున్నాను నా మీద. నేను ఎప్పుడు అంటే హాస్టల్లో ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అన్నం తినకపోతే మేడం నా పక్కన వచ్చి అన్నం తినిపించేది. థ్యాంక్ యూ మేడం, నన్ను వాళ్ళ కూతురులా చూసుకుంది. ఇక్కడికి వచ్చానంటే హాస్టల్ లైఫ్ నాకు ఎక్కువ అలవాటు లేదు, కానీ ఇక్కడికి వచ్చినాక ఒక హోమ్ లాగా అనిపించింది నాకు. నెక్స్ట్ సెకండ్ పేరెంట్స్ అంటే ప్రిన్సిపల్ సార్ అండ్ లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ సార్ అండ్ మేడం. వాళ్ళ డాటర్ని ఎట్లా చూసుకునేదో నన్ను కూడా స్టార్టింగ్ నుండి ఎండి వరకు అట్లనే చూసుకుంది. ఇప్పుడు వాళ్ళందరినీ మిస్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నాను. నేను ఎప్పుడు భయపడేదాన్ని, హాస్టల్లో ఉండాలంటే పేరెంట్స్ని మిస్ అవుతాను అట్లా అనిపించేది. కానీ ఇక్కడికి వచ్చినాక హాస్టల్ అనే ఫీలింగే రాలేదు నాకు. ఒక ఇంట్లో ఉండి పేరెంట్స్తో ఉన్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎగ్జామ్స్ బాగా రాయడానికి మెయిన్ రీజన్స్ ఫర్ ప్రజెంట్ 10th క్లాస్. మీరు కూడా అంటే క్లాసెస్ ఏవి మిస్ కాకుండా 160 ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాయండి. ఏం భయపడకుండా ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాస్తారని నేను అనుకుంటున్నాను. This is my suggestion for 10th class. Thank you for giving this wonderful opportunity. Speech. Thank you for giving this valuable speech. Give big hands. We welcome Sai Kiran to give valuable speech. Give him big hands. One and all, respected sir, chief guest, all members, we are gathered here to celebrate farewell party. నాకు ఈ స్కూల్లో చదివినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఎగ్జామ్స్ చాలా కండక్ట్ చేస్తారు, మినీ అసెస్మెంట్ బేస్. మేము ఉషోద్రగించి స్కూల్లోకి వచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాము. మాకు ఇక్కడికి వచ్చినాక హార్డ్ వర్క్ అనేది ఏమిటో తెలిసింది. మాకు మినీ అసెస్మెంట్ పెట్టడం వల్ల ఎగ్జామ్స్ అనే భయం తొలగిపోయింది. మేము హాస్టల్లో ఉండడం వల్ల మాకు చాలా టైం చేయండి. సార్ మా కోసం చాలా టైం స్పెండ్ చేసేవారు. ప్రతిరోజు సార్ 3 to 4 hours స్టడీకి స్పెండ్ చేసేవారు. దగ్గర కూర్చొని చదివించేవారు సార్. సార్కి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. తెలుగు నుండి సోషల్ వరకు ప్రతి ఒక్కసారి మాకు కోఆపరేట్ చేశారు. వారు కోఆపరేట్ చేయడం వల్ల మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, మా మీద మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అందరు టీచర్లకు చాలా మేము థ్యాంక్ యూ చెప్తున్నాము. మేము హాస్టల్లో ఉండడం వల్ల మాకు చాలా ఉపయోగపడింది. మేము షార్ట్ 150 మినీ అసెస్మెంట్ కండక్ట్ చేశారు. నేను ప్రతి ఒక్క ఎగ్జామ్ ప్రజెంట్ అయ్యి సక్సెస్ అయ్యాను. మినీ అసెస్మెంట్ ప్రతి ఒక్క ఎగ్జామ్ మనకు ఫ్యూచర్లో పాలిటెక్నిక్, TSRJCలో చాలా ఉపయోగపడతాయి. నాకు చాలా బాధగా ఉంది స్కూల్కి నుంచి వెళ్తున్నామని. కానీ సార్ చెప్పిన టీచింగ్ స్టాఫ్ మాకు చాలా ఆనందాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఇక్కడ ఫేర్వెల్ పార్టీ అందరికి అటెండ్ అయినందుకు శుభాభివందనాలు. అలాగే మన పాఠశాల యొక్క కరస్పాండెంట్ అయిన రవీందర్ సార్ గారికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను.
ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 10th క్లాస్ వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ అనేసరికి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు, కానీ చిరస్థాయిగానే ఇక్కడ స్కూల్లోనే ఉండిపోతారు. వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళడం లేదు. మా నుంచి నేర్చుకొని వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడైనా కాకుండా ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఏ సారైనా కలిస్తే వాళ్ళను విష్ చేయడం మాత్రం మర్చిపోకండి అమ్మా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మిస్మీలో చదివినటువంటి పిల్లలకు ఒకటి టీచర్స్ నుంచి ఏమందింది అంటే ఎప్పుడు కూడా పిల్లల్ని తన దగ్గరగా ఉంచుకొని చదవండమ్మా అని చెప్పేసి వాళ్ళని చదివిస్తూ ఉండడం అనేటువంటిది వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టం అది. ఎందుకంటే నిరంతరం వాళ్ళు ఎంబడుండి వాళ్ళని చదవండి అని చెప్పేసి ప్రోత్సహిస్తూ వాళ్ళని చదువు కోసం ముందుంచుతున్నారు. చదువులో ముందుండేటటువంటి విధంగా మోటివేషన్స్ క్లాసులు మా సార్ గారు నిర్వహిస్తారు. అంతేకాకుండా మినీ అసైన్మెంట్ టెస్ట్ ఇలా ఎన్నో పిల్లలకు సంబంధించి వాళ్ళు లైఫ్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలి. చదువు అంటే కేవలం కష్టపడి చదవడం కాదు, ఇష్టపడి చదవాలి అన్నటువంటి ఒక భావాలను నింపడం అనేటువంటిది కేవలం మిస్ స్కూల్లోనే అది ఉంది. Thank you, sir. Give me guys. కండల రోషం ఓడిట్టుతాది జనం కోసం. We welcome our English sir, Prashant sir, to give valuable speech. కట్టిన మంచితనం మార్నింగ్ టు ఆల్. ఇక్కడ మనం ఫేర్వెల్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది మేము మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ నాకు చాలా బాధ ఉంది మేము వెళ్ళిపోతున్నందుకు, కానీ మేము వెళ్ళిపోము, మేము ఇక్కడనే ఉంటాము. మా చిరు జ్ఞాపకాలు ఇక్కడనే ఉంటాయి. మేము 10th క్లాస్లోకి వచ్చిన నుండి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మా టీచర్స్. అండ్ తెలుగు నుండి సోషల్ సార్ వరకు మమ్మల్ని ఎప్పుడూ ఏమనలేదు. అన్న అని మేము పడ్డాము, కానీ మళ్ళీ అర్థం చేసుకున్నాము మా కోసమే చెప్తున్నారని. మాకు ఒకసారి ఒక సందర్భం వచ్చింది, అప్పుడు మా క్లాస్ వాళ్ళందరం ఏడ్చాము. అది మేము మర్చిపోలేని సంఘటన. కానీ దానికి నేను నా ఫ్రెండ్ ఇద్దరం సారీ చెప్తున్నాం సార్కి. మాకు ఎప్పుడు గొడవలు వచ్చినా మా ప్రిన్సిపల్ సార్ గారు మమ్మల్ని కలిపేవారు, అది మేము మర్చిపోలేము. అండ్ మాకు ఎగ్జామ్స్ టైంలో చాలా భయం వేసేది, కానీ సార్ చెప్పేవారు భయపడకండి నేను ఉన్నానంటూ. మా కోసం ప్రిన్సిపల్ సార్ గారు ఫస్ట్ టైం సెంటర్కి వచ్చారు మేము భయపడుతున్నామని. అలాగే మాకు కొన్ని ట్రిక్స్ కూడా చెప్పారు ఎక్కడ ఎట్లా ఉండాలని. అవి ఇప్పుడే కాకుండా ఫ్యూచర్లో కూడా ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాము. అలాగే మాకు మా 10th క్లాస్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మేము మర్చిపోలేము. మా బ్యాచ్ కూడా ఎవరు మర్చిపోలేరు. అందుకే మేము బ్రోసిస్ అనే బ్యాచ్ పెట్టుకున్నాము. ఆ బ్రోసిస్ బ్యాచ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఎప్పుడు నిదర్శనంగా ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. We invite Shravan to give valuable speech. Wish you happy farewell party. Rajendra to give valuable speech. My name is Sam Pranita. Today we are gathered here on the occasion of farewell party. I am happy to be a part of it. I shared good experiences with Principal Sir, Lakshmi teacher, my teachers and my dear friends.
I want to share those experiences with you. First of all, we studied in Usha Jyoti till 9th, but we mingled here in 10th. This decision is taken by Giri sir. I am very thankful to him because this decision taken confidence to me. And principal sir, I like him very much. He is my second father. Sir always used to encourage us. He never used to discourage. Sir conducted many different programs like Mother Blessing Day, Tea Cup Party, and many motivational classes to inspire us. Those influenced us to get 10 GPA. And next, we all know that in all schools they fear about mainly maths and physics subjects. We have no fear because we have qualified teachers here. Everyone used to encourage us. And ఎప్పుడు వాళ్ళు డిస్కరేజ్ చేసేవాళ్ళు కాదు. ఏం డౌట్ వచ్చినా చిరాకు పడకుండా చెప్పేవాళ్ళు. ఐ థ్యాంక్ దెమ్. నాకు 10 GPA వస్తుందో రాదో అని నేను ముందు చాలా కన్ఫ్యూజ్ ఉండేదాన్ని. 10 GPA నాకా అనుకునేదాన్ని. కాకపోతే మిస్ మీకు వచ్చిన తర్వాత నేను 10 GPA నాకే ప్రణీత వస్తుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా మెయిన్లీ చెప్పాలంటే మిస్ మీ స్కూల్ నాకు తెలిసి కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ డిసిప్లిన్గా ఉండే స్కూల్ అంటే మిస్ మీ అని నేను బయట కూడా విన్నాను. ఇంకా మేము టూర్ వెళ్ళినాం. టూర్ ఈస్ వెరీ మెమొరబుల్ టు అస్. ఐ కెనాట్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. We enjoyed a lot and lot there. It is 5 days tour. Those 5 days memorable to me. And next, I think many assignments, motivational classes, and the unity between teachers and students, timetable prepared by principal sir are the reasons for the success of Miss Me School, which is 10 GPA in previous year. And మేము 10 ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత సార్ 4 o'clockకి లేచేవారు మమ్మల్ని లేపడానికి హాస్టల్లో ఉన్నప్పుడు. కాకపోతే సార్ మమ్మల్ని లేపితే మేము లేచేవాళ్ళం కాదు. కాకపోతే టైంకి సార్ వచ్చి చూసేవారు మమ్మల్ని ఎట్లా చదువుకుంటున్నామని. ఆ టైం వాల్యుయబుల్ టైం. సార్ ఎప్పుడు చెప్పేవారు మార్నింగ్ చదువుకుంటే చాలా బెనిఫిట్ అయింది అని. మార్నింగ్ క్లాస్ కూడా చాలా హెల్ప్ అయింది మాకు. ఇంకా లక్ష్మి టీచర్ ఆల్వేస్ యూజ్ టు ఎంకరేజ్ మీ. నేను 4 months హాస్టల్లో ఉన్నాను. ఆ 4 months నాకు చాలా మెమొరబుల్. సార్ వాళ్ళ మ్యారేజ్ డే మేము సెలబ్రేట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది వాళ్ళకి మెమొరబుల్గా ఉండాలని నేను అనుకుంటున్నా. ఐ మిస్ ఆల్ ఆఫ్ దెమ్, మై టీచర్స్, ఫ్రెండ్స్ అండ్ మై జూనియర్స్ too. I wish my juniors all the best and be confident about your future. I am very happy to leave this. I am very sad to leave this happiest home. I am happy that I am going to my better future. Thank you for one and all for giving this opportunity. What an excellent, you have valuable speech. Give her big hands. నేను తెలుగులో మాట్లాడాలనుకుంటున్నా బికాస్ మన తెలుగు లాంగ్వేజ్, మన మాతృభాష తెలుగు, మన ఫీలింగ్స్ తెలుగులో చెప్తే మనకు మంచిగా ఉంటుంది. నేను ఇక్కడికి 8th క్లాస్లో వచ్చాను. 8th 9th ఫస్ట్ 8thలో భయపడ్డాను ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారో అని. కానీ మంచి ఫ్రెండ్స్ దొరికిండ్రు. చాలా ఎంకరేజ్ చేశారు నన్ను ఫస్ట్లో. 8th 9thలో నేను యావరేజ్ స్టూడెంట్ని, క్లెవర్ని కాదు. 10thలో మినీ అసెస్మెంట్ 3rd యూనిట్ 4th యూనిట్లో మా మమ్మీ నాకు చెప్పింది, నువ్వు ఇలా చదవాలి, నేను ఎందుకు ఇలా చేస్తున్నావు, ముందు చదివేదానివి కదా అని బాగా ఎంకరేజ్ చేసింది. అప్పటి నుండి ఇంప్రూవ్ అయినా. సార్ కూడా మార్క్స్ చూశారు. ప్రిన్సిపల్ సార్ నేను ఇంప్రూవ్ అవుతున్నాను నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ప్రిన్సిపల్ సార్ అది ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్ నాకు హెల్ప్ చేశారు. నేను మర్చిపోలేను వాళ్ళందరినీ. నాకు ఫిజిక్స్ రాదని తెలిసి కూడా సుమన్ సార్ నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు. సుమన్ సార్ని నేను మర్చిపోలేను. సార్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. సార్ వల్ల నేను ఫిజిక్స్లో ఇంప్రూవ్ అయినా, కెమిస్ట్రీలో. అండ్ మా ఫ్రెండ్స్ హాస్టల్లో మేము చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. మేమందరం 2 o'clock దాకా
దాకా కూడా పడుకోకుండా చదువుకున్నాం. విత్ ఇంట్రెస్ట్, విత్ నాట్ ఇంట్రెస్ట్ కాదు, ఇంట్రెస్ట్తోని చదువుకున్నాం. అండ్ నా జూనియర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోండి. బికాస్ రైటింగ్ ఇంప్రూవ్ కాకపోతే ప్రాబ్లం అవుతుంది 10th ఎంత ఎగ్జామ్ ఎలా రాసినా ఎంత బాగా రాసినా అని కాన్ఫిడెన్స్ ఉండే 10/10 వస్తాయని. ఇంకా హాస్టల్లో ఉన్నందుకు సార్ టీచర్ బాగా కేర్ తీసుకున్నారు మా పైన. మా మదర్స్ బ్లెస్సింగ్స్ ఏ రోజు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఐ క్యాన్ స్టడీ అని. డెఫినెట్లీ ఐ క్యాన్ రీచ్ మై గోల్. నౌ మై అంబిషన్ ఈస్ IAS. I will try to reach my ambition. Thank you for everyone to encourage me. Thank you, sir. We never forget your encouragement. మేము ఎప్పుడు ఎవరిని మర్చిపోము. మేము ఎంత దూరంగా ఉన్నా మీరు మా మనసులోనే ఉంటారు. మీ ఎంకరేజ్మెంట్ లేకపోతే నేను ఇంప్రూవ్ అయ్యేదాన్ని కాను. థ్యాంక్ యూ, సార్.